ఎవ్రీవన్, హలో హాయ్ అండ్ వెల్కమ్ టు చిలుక పలికే పలుకులు. ఈ వీడియో వచ్చేసి మనకి హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ జర్నీ ఉండబోతుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్లైట్ ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ ఎలా అవుతుంది, ల్యాండింగ్ ఎలా అవుతుంది, అలాగే ఫ్లైట్ లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం నేను చూపించబోతున్నాను. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, బట్ కొంతమందికి తెలియదు కాబట్టి నేను మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మరి అలాగే ఈ ఫ్లైట్ దిగిన తర్వాత మనం వెళ్తాము వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ కి, చాలా ఫేమస్ కదా. అక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్తాము సిఎంఆర్ మాల్ కి. ఆ నెక్స్ట్ డే మనం వెళ్తాము సింహాచలం కి. సో ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ గా మీకు ఈ బ్లాగ్ అంతా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇక్కడ మనం అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకొని నేను మా హస్బెండ్ పిల్లలు కలిసి ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపోయామన్నమాట. మా పిల్లలకి చల్లగాలి వచ్చేసిందంటే వెంటనే పడుకుంటారు హ్యాపీగా. అది ఆటో అయినా, కార్ అయినా, బైక్ అయినా వాళ్ళకి బయట గాలి తగిలితేనే నిద్ర వస్తుంది. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మా పాప ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది. తనకన్నా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. తను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం తన ఫ్లైట్ జర్నీ. ఇక్కడ చూసారా, మనకి ఆర్మీ వాళ్ళు కనిపిస్తున్నారు. మనం ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అయిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ వ్యూ చాలా బాగుంటది, నాకు చాలా నచ్చుతుంది. గ్రీనరీ, ముఖ్యంగా ఈ గ్రీనరీ కటింగ్ అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము, లోపలికి వెళ్తున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోలోనే మనం వెళ్ళిన 4 ప్లేసెస్ చూపించేస్తాను. సో వీడియో చాలా పెద్దదవుతుందని నేను సెకండ్ పార్ట్ కూడా వేస్తాను. సో ఇదైతే పార్ట్ 1. ఇప్పుడైతే మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. నేను మీకు చెప్పాను కదా, ఈ వీడియోలో మీకు మొత్తము మీరే కళ్ళతో చూసినట్టు మీకు పిన్ టు పిన్ చూపిస్తాను అనమాట. ఇక్కడ మనము ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయిపోయాం కదా. ఇంకా క్యాబ్ దిగేసి మేమైతే మా లగేజ్ మేము ఎక్కువ తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే మేము వెళ్తుంది ఓన్లీ 2 days కి. సో 2 days జర్నీకి ఏమంత ఎక్కువ లగేజ్ అవసరం లేదు కాబట్టి జస్ట్ సింపుల్ లగేజ్, బట్టలు, పిల్లలకి కావాల్సినవి పెట్టుకున్నాం. చూసారా, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి మన హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కంప్లీట్ వ్యూ అన్నమాట. చూసేయండి, మనం జస్ట్ ఎంటర్ అయ్యాము ఎయిర్పోర్ట్ లోకి. ఎంటర్ అవ్వగానే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. చాలా మందికి తెలుసు, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ బామ్మ చూసారా, ఈవిడ జడ చాలా బాగుంది. ఈ ఏజ్ లో కూడా అంత పొడవు జడ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది. సో ఇట్లా మనం ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాం కదా. మనకు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, మనం వెళ్తుంది జస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీ కాబట్టి, ఇంటర్నేషనల్ కాదు కాబట్టి మనకి పాస్పోర్ట్ అవసరం లేదు. జస్ట్ ఏదో ఒకటి ఆధార్, ఇలా రేషన్ కార్డ్, ఇలా ఏదైతే మనకి ఆ ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మేమైతే ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ చేసేసుకున్నాము. ఫుడ్ కూడా ఆన్లైన్ లోనే మనకి ఏం కావాలో ముందే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్స్, మా పాపకి ఇంకా ఆధార్ కార్డ్ లేదు కాబట్టి, తనకి జస్ట్ 1.5 years కాబట్టి తనకి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నారు. అక్కడైతే మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయాం అనమాట. అక్కడ ఆధార్ అవన్నీ చూపించేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, మనము క్యాబిన్ బ్యాగేజ్ ఒకటి, క్యాబిన్ లగేజ్ మనతో ఏమన్నా పెట్టుకొని నెక్స్ట్ మనకి అవసరం లేని లగేజ్ వచ్చేసి ఇక్కడ చెక్ ఇన్ చేయించుకోవాలి. ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఆ లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేసి వాళ్ళు అక్కడ స్టిక్కర్ వేసేస్తారు. చూసారా, ఇక్కడ ఇట్లా లగేజ్ అయితే పెట్టేసాము. మాకు 2 bags తో ఒక ట్రాలీ, ఈ బ్యాగ్ తో ఓన్లీ బట్టలు ఏవైతే మనకు కావాల్సినవి ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మనకి ఏదైతే నీడ్ ఉందో అది ఒక్కటి మాతో పెట్టేసుకొని ఇక్కడ లగేజ్ అయితే మనం పెట్టేస్తున్నాం అనమాట. వాళ్ళు మన డీటెయిల్స్ స్టిక్కరింగ్ వేసేసి
లగేజ్ అయితే పంపించేస్తారు. నెక్స్ట్ మనం ఫ్లైట్ దిగిన తర్వాత మన లగేజ్ సేమ్ ప్రాసెస్ లో వస్తుంది, మన లగేజ్ మనం తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మన పిల్లలు అస్సలు ఖాళీగా ఉండరు కదా, వాళ్ళకి వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కావాలన్నమాట. అయితే ఇక్కడ మనము వాటర్, కూల్ డ్రింక్స్, బీవరేజెస్ ఇలా ఏమన్నా బై చేయాలంటే ఎలా బై చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ లో చాలా స్టాల్స్ ఉంటాయి కదా, కానీ కాస్ట్లు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ మనకి బ్రాండెడ్వే ఉంటాయి స్టాల్స్ వచ్చేసి. అలాగే మనకి ఎయిర్పోర్ట్ లో తెలియదేం కాదు, కాస్ట్లు వచ్చేసి మనకి బయట కంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేసాము వాటర్ తీసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎలా తీసుకుంటామో. మనం ఇంకా ఆన్లైన్ లో చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ వాళ్ళు ప్రైస్ ఇస్తారు. ఎలాగో లక్కీలీ వాటర్ ఎక్కువ ప్రైస్ పెట్టలేదు, జస్ట్ 20 రూపీస్ హాఫ్ లీటర్ ఉంది, సంతోషపడాలి. జనరల్ గా ఎయిర్పోర్ట్ లో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం బిల్లింగ్ చేసిన తర్వాత చూసారా, ఇక్కడ ఇలా డిస్పెన్స్ అవుతుంది అనమాట. మనకి ఇలాంటివి ఎంత పెద్దవాళ్ళమైనా కానీ ఇలా కళ్ళకి చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూల్ డ్రింక్ కావాలన్నా మా పిల్లలు, సో కూల్ డ్రింక్ కూడా మనము కార్ట్ లో యాడ్ చేసుకొని ఇట్లా మనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దాంట్లో స్కాన్ చేసుకుంటే ఇట్లా మళ్ళీ డిస్పెన్స్ అవుతుంది అనమాట. కూల్ డ్రింక్ కూడా ఇలా మనకి వాటర్ కావాలంటే వాటర్, కూల్ డ్రింక్స్ ఏం కావాలంటే అవి ఇలా మనము కొనుక్కోవచ్చు అనమాట. మావాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన మొబైల్స్, చార్జర్స్, బెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ట్రాలీలో పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ మా ట్రైపాడ్స్, చార్జర్స్, మొబైల్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి చెక్ చేస్తారనమాట, సెక్యూరిటీ చెకింగ్. ఎందుకంటే మనం ఇక్కడ నైఫ్స్, నెయిల్ కటర్స్, అలాగే మ్యాచ్ బాక్సెస్ ఇలాంటివి ఏమి అలో చేయరు కాబట్టి, సో ఈ చెకింగ్ అంతా అయిపోతుంది మనకి. ఈ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి బోర్డింగ్ పాస్ తీసుకొని మనకి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసేస్తారు. సెక్యూరిటీ చెకింగ్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి గేట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ గేట్ లో వెళ్ళి మనం కూర్చోవాలి. ఇక్కడ చూసారా మాల్స్, స్టాల్స్ నేను చెప్పాను కదా, అన్ని కళ్ళతో చూసి సంతోషపడ్డమే. ఎందుకంటే అమ్మో ఇక్కడ రేట్లు బీభత్సంగా ఉంటాయి, అస్సలు కొనలేము. అంటే కొనచ్చు కానీ ఎందుకు, అవే బయట మనం అంత ఎక్స్పెన్సివ్ పెట్టే బదులు బయట మనం కొనుక్కోవచ్చు కదా. మంచి బ్రాండ్సే ఉంటాయి. ఇక్కడ చూసారా ఫాజిల్, ద బాడీ షాప్, కాస్మెటిక్స్ బాడీ షాప్ ఉంది కదా మనకి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, నీరూస్ తెలుసు కదా, మంచి క్లాదింగ్ బ్రాండ్. నీరూస్ వచ్చేసి బయటనే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి ఘోరమైన ప్రైజెస్ ఉండొచ్చు, మనం అన్ని కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడమే అనమాట. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మా గేట్ వచ్చేసి 12th గేట్ అనమాట. ఇప్పుడు మనం ఆ 12th గేట్ లోకి వెళ్ళి కూర్చొని ఇంకా ఫైనల్ గా ఇష్యూ చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే అనమాట మనము. సో ఈ లోపు నేను అక్కడ ఖాళీగా ఉండకుండా అవన్నీ చూసుకుంటా వీడియో తీసుకుంటా వచ్చాను అనమాట. ఇక్కడ మా పాప చూసారా, తనకి ఎప్పుడు వాటర్ పిచ్చి, చాలా చాలా వాటర్ పిచ్చి. తనకి వాటర్ తాగడం, మీద పడేసుకోవడం, ఎన్ని బాటిల్స్ అయినా సరిపోవు. ఇక్కడ మా వాడు వచ్చేసి ఎస్కలేటర్ ఆన్ లో ఉందనుకొని వెళ్తున్నాడు, వాడి వెనుక నేను వెళ్తున్నాను. తీరా చూస్తే అది ఆన్ లో లేదు. సో అట్లా వెళ్తున్నాం అనమాట 12th గేట్ దగ్గరికి. ఇక్కడ మిలానో హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. అలా అన్ని కళ్ళతో నేత్రానందం చూసుకుంటూ వెళ్దాం మనం. ప్రస్తుతానికి అయినా షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, అందుకే నేత్రానందమైన పొందాలంటారు కదా. సో అట్లా అక్కడ చూసారా 12th గేట్, మనం వెళ్ళాల్సిన గేట్, వెయిట్ చేయాల్సింది. సో ఇక్కడ కూర్చొని మా వాడికి కూల్ డ్రింక్స్ అంటే పిచ్చి అనమాట. మా పిల్లలిద్దరికి, పిల్లలందరూ అంతే కదా, వీళ్ళు ఫుడ్ తినమంటే తినరు కానీ కూల్ డ్రింక్స్ ఇలా జంక్ తినమంటే, ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, డ్రింక్స్ అంటే చాలా పిచ్చి వీళ్ళకి. మా పాప ఒక పక్క వాటర్ చెప్పాను కదా తాగుతూ ఉంటుంది, మీద పడేసుకొని ఉంటుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం ఫొటోస్, వీడియోస్, మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే పాప ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి మాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంకొకటి పిల్లలకి ఇంకా ఎక్సైటెడ్. మా పిల్లలు ఎక్కడికన్నా బయటకంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పిల్లలు బయట సపోర్ట్ చేయకపోవచ్చు కదా, వీళ్ళతో బయటికి వెళ్ళడం చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళకి చాలా హ్యాపీ, ఎంత తిరిగినా కూడా హ్యాపీగా ఉంటారు.
సో అందుకని వీళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. చూసారా ఇక్కడ మా పాపతో చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నా. ఐ మీన్ మా పిల్లలు ఇద్దరితో, కాకపోతే పాప ఫస్ట్ టైం కాబట్టి అలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాము. మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనము మన ఫ్లైట్ టైం కంటే 2 hours బిఫోర్ ఉండడం చాలా మంచిది మనకి. ఎందుకంటే ఇది బస్సు ట్రైన్ కాదు కాబట్టి మిస్ అయితే చాలా ఇబ్బంది కాబట్టి. సో ఇక్కడ మనం గేట్లో వెయిట్ చేస్తున్నాం కదా, ఇంకా ఫైనల్గా మనకైతే కాల్ వచ్చేసింది. ఐ మీన్ ఫైనల్గా ఇంకా మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాము. ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తారు కదా, ఇది ఫైనల్ కాల్ అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ మనం ఫ్లైట్ ఎక్కిపోతున్నాము. ఫ్లైట్ ఎక్కడం చాలా మందికి కళ. ఆల్రెడీ చాలా మంది ఎక్కేసి ఉంటారు, అందరికీ తెలిసి ఉండొచ్చు. బట్ మనం మన వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తున్నాం అనమాట. నచ్చిన వాళ్ళు చూడండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాము ఫ్లైట్ ఎక్కడానికి. వీఆర్ వెరీ వెరీ ఎగ్జైటెడ్. ఎన్నిసార్లు ఎక్కినా ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం ఎగ్జైటెడ్ గానే ఉంటుంది. ఐ మీన్ ఇంకా పిల్లలతో నాకంటే కూడా పిల్లలు చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు. వీళ్ళు ఫ్లైట్ లో కూడా చాలా మంచి కంపెనీ ఇచ్చారండి. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మాకే కాకుండా పక్కన వాళ్ళందరికీ కంపెనీ ఇచ్చి అందరినీ హ్యాపీ చేసేస్తారు. ఫ్లైట్ లో వెనక వాళ్ళని గెలకటం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళని పడుకోనికుండా వాళ్ళకి బాగా మెమరబుల్ గా గుర్తుండిపోయారనమాట ఆ రోజు జర్నీలో. అందరు వీళ్ళని చూసి నవ్వుకుంటా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు అందరిని కదిలిస్తా డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. సో మనం బుక్ చేసుకున్నాము ఇండిగో ఫ్లైట్, డొమెస్టిక్ ఫ్లైట్. ఎందుకంటే మనం జస్ట్ వెళ్తుంది హైదరాబాద్ టు వైజాగ్, జస్ట్ 1 hour జర్నీనే. కానీ మనం ఫ్లైట్ లో వెళ్తున్నాం కాబట్టి సరిపోయింది. అదే పిల్లలతో ఫ్లైట్ కాకుండా వెళ్ళాలంటే హైదరాబాద్ టు వైజాగ్ చాలా చాలా కష్టము. అందులో ఇలాంటి అల్లరి పిల్లలతో అస్సలు వెళ్ళలేము అనమాట. సో అందుకే కంపల్సరీ ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫ్లైట్ లో వెళ్ళడమే బెటర్ అనమాట. ఇంకొకటి, టికెట్స్ ఎంత ముందు చేసుకుంటే అంత ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఎంత అప్పుడప్పుడు చేసుకున్నామంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి చెకింగ్ చేస్తున్నారు ఫైనల్ గా. ఇంకా ఫ్లైట్ ఇప్పుడు చూపించాను కదా, అదే మనం ఎక్కుతున్న ఫ్లైట్ అనమాట. ఇంకా మనం కుడికాలు పెట్టేసి ఫ్లైట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాం అనమాట. మా పిల్లలు చూసారా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో. ఇంకా నెక్స్ట్ మేమైతే కూర్చొని కొంచెం ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కూడా తీసాను. చాలా బాగుంటుంది కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, సో అందుకని తీసుకున్నాను అనమాట. మా పాప చెప్పాను కదా, ఇక్కడ ఫ్లైట్ లో మనకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వాటర్ ఇస్తారు కదా, అవి కూడా తీసుకొని తాగడం, మీద పడేసుకోవడం, తనకి ఇదే పని అనమాట. సో తన వేళ తను ఎంజాయ్ చేయాలి కాబట్టి లెట్స్ ఎంజాయ్ హర్. ఇక్కడ ఇంకా మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవబోతుంది, చూసారా? ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా మేము ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మనము ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ మాకు ఫ్లైట్ వచ్చేసి 3 o'clock అట్లా అనమాట. అందుకని మేము ఫుడ్ కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఫుడ్ కూడా ఇప్పుడు తినేది చూపిస్తాను, ఫుడ్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను, ఏమేమి ఫుడ్ తీసుకున్నాము అది కూడా మీకు అన్ని చూపిస్తాను. ఫ్లైట్ చూసారా టేక్ ఆఫ్ అవుతుంది, స్లోగా మనకి స్లోగా అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది, బట్ మనకు అట్లా అనిపిస్తుంది చూస్తే. అండ్ నేను వచ్చేసి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చాలా చాలా బూస్టింగ్ గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్ లో మీరు చూడగలుగుతారు. మావాడు చూసారా ఫ్లయింగ్ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ గా చెప్తున్నాడు. సో చూసారా ఎంత మంచిగా ఫ్లై అయిపోతుందో. సో చిన్నగా ఫ్లై అయిపోయి మనం ఆకాశంలోకి వెళ్ళిపోతాం అనమాట. I wanna sing and sing and sing and sing and
I wanna fly like a bird in the air. అలా పాడాలనిపించింది అనమాట. సో మనం కూడా ప్రస్తుతానికి రెక్కలు లేకపోయినా మనం కూడా బర్డ్స్ అనమాట. ఎందుకంటే స్కైలోకి ఫ్లై అయ్యాం కాబట్టి. చూసారా సన్ ఎంత బాగా కనిపిస్తుందో, ప్రస్తుతానికి సన్నే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెళ్తున్నాము క్లౌడ్స్ లోగా. కానీ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి చూడండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వ్యూ చాలా బాగుంటది, ఆ స్కై క్లౌడ్స్ చూసారా. ఇంక ఇక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి మనం ఫుడ్ బుక్ చేసుకున్నాం కదా, సో ఫుడ్ అయితే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి జంగిల్ శాండ్విచ్, నాకు ద మోస్ట్ ఫేవరెట్. చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ జంగిల్ శాండ్విచ్ టేస్ట్. మా వాడికి అస్సలు నచ్చలేదు. మా పిల్లలకి ఏంటంటే గ్రిల్ శాండ్విచ్ అలవాటు. మా బాబుకి నేను గ్రిల్ శాండ్విచ్ చేస్తా ఇంట్లో, సో వాడికి అది అలవాటు అయిపోయి ఇది గ్రిల్ శాండ్విచ్ కాదు కాబట్టి వాడికి నచ్చలేదు. బట్ నాకైతే చాలా చాలా యమ్మీగా అనిపించింది. మైనీస్ మంచిగా వేసి మంచిగా చికెన్ జంగిల్ శాండ్విచ్, ఇది మంచిగా చికెన్ పీసెస్ పెప్పర్ అంతా వేసి ఇచ్చారు, చాలా బాగుంది. బేసిక్ గా ఫ్లైట్ లో ఫుడ్ అంటే అమ్మో ఎలా ఉంటుందో అని భయం అనిపిస్తుంది. సో ఈ జంగిల్ శాండ్విచ్ అయితే మనం ఇండిగోలో ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా బేషుగ్గా తినొచ్చు భయపడకుండా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇదిగో ఇలా ఉంటది చికెన్ జంగిల్ శాండ్విచ్. దీనిలో 2 పీసెస్ వస్తాయి. అలా మేము అందరము జంగిల్ శాండ్విచ్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి బీవరేజెస్ వచ్చేసి ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, ఇంకొకటి థమ్స్అప్ అలా మన కూల్ డ్రింక్ తీసుకున్నాం. ఐ మీన్ పెప్సీ ఏదో ఉంటుంది. ఇక్కడ చూసారా మా బాబు అక్కడ మొత్తం పడేసుకున్నాడు పాపము, ఆ టైం అస్సలు బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్యాంట్ లేదు, ఎందుకంటే మనం 1 hour లో దిగేస్తామని, అంటే ఇలా వాడు మీద జ్యూస్ వేసేసుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూసారా వెన్నపూస ఎలా ఉంటుందో అలా ఉంది. సేమ్ మనకి స్కై సేమ్ వెన్నపూస లాగే అనిపిస్తుంది, మీరు ఒకసారి చూడండి. మా వాడు పాపం ప్యాంట్ అంతా ఖరాబ్ అయిపోయింది. చూసారా ఇక్కడ స్కైలో క్లౌడ్స్ మనకి సేమ్ మనకి పెరుగులో తీసిన వెన్నపూస ఎలా ఉంటుందో అలా ఉంటది. దీనికన్నా ముందు క్లిప్పింగ్ అయితే ఎగ్జాక్ట్ గా అలానే అనిపించింది, మీరు ఒకసారి చూసినట్లయితే. నేను ఇందాక చెప్పాను కదా మా పిల్లలు అసలు సైలెంట్ ఉంటారు. అదిగో వెనకాల ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన కదిలిస్తా ఉంది మా పాప. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు వీళ్ళు ఫ్లైట్ లో కూడా. ఎక్కడ ఎవరిని వదలరు అనమాట, అన్ని చోట్ల న్యాయం చేసేస్తారు. ఫ్లైట్ దిగాక కూడా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు అనమాట, ఈ పిల్లలు మంచిగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని, హ్యాపీగా చాలా మంచిగా టైం పాస్ అయిపోయింది ఫ్లైట్ లో అని అట్లా చేస్తారు మా వాళ్ళతో. అట్లుంటది మా వాళ్ళతో. సో నెక్స్ట్ ఇక్కడ మా పాప అసలు ఖాళీగా ఉండదు కదా, వీళ్ళు ఇక్కడ టిష్యూస్ అన్ని చింపేస్తుంది. ఇక్కడ మావాడు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు, ఎంత ఎక్సైటెడ్ గా ఫ్లైట్ ఎక్కాడో. పాపం మీద జ్యూస్ పడింది కదా, వాడికి చాలా చిరాగ్గా ఉంది. బేసిక్ గా నేను ఎప్పుడు బ్యాగ్ లో ఎక్స్ట్రా డ్రెస్సెస్ క్యారీ చేస్తాను, కానీ ఇప్పుడే క్యారీ చేయలేదు. ఒక్కొక్కసారి ఇలానే అవుతాయి అనమాట, మనం క్యారీ చేసినప్పుడు ఏం అవ్వవు, ఎప్పుడైతే క్యారీ చేయమో అప్పుడే ఇలా అవుతాయి. అది చూసారా మా పాప ఏమో వెనకాల వాళ్ళని డిస్టర్బ్ చేసే పనిలో ఉంది, వీడేమో పాపం ఫుల్ అప్సెట్ లో ఉన్నాడు. ఎగ్జైటెడ్ గా ఫ్లైట్ ఎక్కాడు, ముందే వైట్ ప్యాంట్, పాపం మొత్తం జ్యూస్ పడిపోయింది. టిష్యూస్ తో అప్పటికి తుడిచాడు మంచిగా. ఎంత తుడిచినా గానీ ఎంతైనా జ్యూస్ పడితే చిరాగ్గానే ఉంటది కదా, పాపం వాడు ఆ చిరాకులో ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఈలోపు మనం తినేసాము, అన్ని చేసాము, అలా మాటల్లో మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి ల్యాండింగ్ అవుతుంది. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది ల్యాండింగ్ అయ్యేది మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. అక్కడ చూసారా వైజాగ్ అంటేనే బీచ్ కదా, కిందంతా మనకి వాటర్ కనిపిస్తుంది. ఇంకా నాకు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, బట్ నాకు అక్కడ రియల్ గా చూసినప్పుడు కనిపించింది. ఫ్లైట్ చూసారా ల్యాండింగ్ అయిపోయింది, ఇంకా మనం వచ్చేసి దిగాము. ఇక్కడ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఉంటారో వాళ్ళకి వీల్ చైర్ తో వాళ్ళని తీసుకెళ్తారన్నమాట. ఐ మీన్ బస్ దగ్గరికి కూడా. మనం ఫ్లైట్ దిగిన తర్వాత బస్ ఎక్కేస్తాము, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటది కాబట్టి బయటికి వెళ్ళడానికి బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్ లో. కొన్నిసార్లు అయితే బస్ ఉండదు, అలాగే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి మేము ఒక డ్రైవర్ ని బుక్ చేశారు మా హస్బెండ్, అంటే ఆల్రెడీ తను ఇక్కడ వర్క్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అనమాట. సో ఈ రోజుకి రేపు మేము సింహాచలం వెళ్ళడానికి రెండింటికి కలిపి డ్రైవర్ ని బుక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ
అక్కడ నుంచి తను ఎయిర్పోర్ట్ లో దింపేస్తారనమాట. సో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ ఆర్కే బీచ్ కి వెళ్ళబోతున్నాము కార్లో. సో మా వాళ్ళు ఫస్ట్ అయితే ప్యాంట్ చేంజ్ చేసాము. మా వాడు చాలా ఇరిటేటింగ్ ఉన్నాడని చెప్పేసి వాడు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అండ్ మళ్ళీ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మా వాళ్ళందరికీ బీచ్ అంటే ఘోరమైన పిచ్చి అనమాట. బీచ్ లోనే ఉండిపోమంటే అక్కడే ఉంటారు కూడా, అంత పిచ్చి. సో బీచ్కి వెళ్తున్నాం కదా, చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆర్కే బీచ్ కి. యాక్చువల్ గా రిషికొండ బీచ్ కి కూడా వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ డే, కాకపోతే వైజాగ్ చాలా వేడిగా ఉంది. ఇది మేము వెళ్ళింది ఎప్పుడంటే ఫిబ్రవరిలో, అయినా కానీ అప్పటికే చాలా చాలా హాట్ గా ఉంది. చాలా టైర్డ్ అయిపోయాము, సో ఎక్కువ తిరగలేకపోయాము. సో అందుకని చెప్పేసి ఎక్కువ మనము తిరగలేకపోయాము. ఇది తిరుగుతూనే ఉన్నాము అప్పటికి. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేయాలి. వైజాగ్ అయితే చాలా చాలా బాగుంది. హలో వైజాగ్ పీపుల్, ఎవరైనా వైజాగ్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ లో ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అని పెట్టండి. చాలా బాగుంది. వైజాగ్ లో ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా చాలా యమ్మీగా ఉండింది ఫుడ్, రెస్టారెంట్స్ లో కానీ మాల్స్ లో కానీ. సో ఇక్కడ మేము బీచ్ కి అయితే రీచ్ అయిపోయాము, ఆర్కే బీచ్ కి. బీచ్ అయితే చాలా అందంగా ఉంటుంది కదా. మాకు బీచ్ వ్యూ అంటే చాలా చాలా పిచ్చి, కానీ ఇసుకలో అసలు అడుగులు పడలేదు, అస్సలు చాలా నడవలేకపోయాను అనమాట. ఎంత అడుగులు వేస్తున్నా కూడా అసలు అంటే నడవడానికి నెక్స్ట్ అడుగు రావట్లేదు. మేబీ మొత్తం డ్రైగా ఉండడం వల్ల. చాలా దూరం ఉంది. ఇంకొకటి, మేము దిగిన దగ్గర నుంచి బీచ్ కి పాప కూడా అస్సలు నడవలేకపోయింది. నేను ఆల్రెడీ నా హ్యాండ్ బ్యాగ్ ఫుల్ బరువుగా ఉంది, చేతిలో వాటర్ బాటిల్, ఫుల్ వాటర్ బాటిల్ ఉంది. సో పాపని అప్పటి వరకు ఎత్తుకున్నాను, దింపాను అనమాట. ఎలా ఒకలా తర్వాత అలా వచ్చేసాము. ఇక్కడ మా వాడు వచ్చేసి ఫస్ట్ రాగానే గుర్రం ఎక్కేశాడు. వాడికి గుర్రాలు, ఇలా క్యామెల్స్ ఇవన్నీ ఎక్కడం, పిల్లలకి ఇవే కదా చాలా చాలా ఇంట్రెస్ట్. మా పాప మాత్రం చాలా చాలా భయపడుతుంది, దానికి చాలా భయము. తను ఎక్కడం కాదు కదా, జస్ట్ అటు చూస్తేనే భయపడుతుంది. మా వాడు మాత్రం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వాడికి అలవాటే కాబట్టి బీచెస్కి వెళ్ళినప్పుడు వాడు చాలా డేరింగ్ గా గుర్రం ఎక్కేసి కూర్చున్నాడు అనమాట. ఇక్కడ మనము ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ వస్తారు కదా, ఇన్ని పిక్స్ తీస్తే ఇన్ని డబ్బులు, ఇలా మాట్లాడుకొని వాళ్ళతో పిక్స్ అయితే తీయించుకున్నాం మంచిగా. మనం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళని కెమెరామ్యాన్ ని బుక్ చేసుకుంటాం, కానీ మనం తీసుకున్న ఫోటోసే వాళ్ళకన్నా బాగా తీసుకుంటాము. అదేంటో తెలీదు, నాకు తెలిసినా కానీ ప్రతిసారి అలానే తీయించుకుంటాను. సో ఇక్కడైతే ఆ కెమెరామ్యాన్ తో కొన్ని పిక్స్ అయితే తీయించుకున్న తర్వాత, ఎందుకంటే మెమరీస్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ తీసుకుంటాను. మా వాడికి రౌండ్స్ అయిపోయినాయి గుర్రంతో, ఇంకొచ్చేస్తున్నాడు. సో ఇంకా పిక్స్ కి పోజెస్ ఇస్తున్నాడు అనమాట. పిల్లలకి అలా ఫొటోస్ తీసిన తర్వాత మేము కూడా అలా బీచ్ లోకి వెళ్ళి మంచిగా ఆడుకొని చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఇక్కడ మా పిల్లలు మా వారు కలిసి ఇక్కడ కానీ నాకు పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్ళాలంటే చాలా భయము, కానీ వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా అస్సలు భయపడరు. ఇక్కడ మా వారు చూసారా, తను కూడా ఫొటోస్ కొని తీయించుకుంటున్నారు అనమాట. మా పిల్లలకి మెయిన్ గా ఇసుకలో ఆడడం అంటే చాలా ఇష్టం. చూసారా, మా పాప అయితే చాలా బాగా ఆడుకుంది. తను ఇసుక మొత్తం తల మీద వేసేసుకొని పిచ్చి పిచ్చిగా ఆడుకుంది. వాళ్ళ ఇష్టం అని మనం కూడా మంచిగా ఛాన్స్ ఇచ్చామన్నమాట. మరి ఇంత దూరం వచ్చి బీచ్కి వచ్చి ఆడుకోకపోతే వేస్ట్ కదా. వాళ్ళు ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇసుక కనిపించిందంటే మంచిగా వాళ్ళు ఆడేసుకుంటారు. ఇక్కడైతే మేము మంచిగా వీడియోస్ ఫొటోస్ కోసం ఇక్కడ కొన్ని నేను మా బాబు కలిసి క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ పిచ్చి మాకు చాలా ఉంటది. ఈ బీచ్ వీడియోస్ ఇవి చాలా బాగుంటాయి కదా. అండ్ ఇసుకలో మా పిల్లలు అయితే చాలా చాలా సేపు ఆడుకున్నారు. మేము ఈ బీచ్ లోనే నైట్ వరకు ఉండిపోయాం. మేము ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 5:30 అలా ఈవినింగ్ అయిపోయింది. సో అందుకే కొంచెం డిమ్ గా ఉంది, కానీ బీచ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఎప్పుడో చిన్నప్పుడు వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు చూడడమే. ఇక్కడ మా పాప చూసారా, చాలా ఎక్సైటెడ్ గా చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్ లో ఇంకా ఏమేం ప్లేసెస్ బాగుంటాయి, ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చో మీరు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి మంచి ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మేమైతే బాగా వీడియోస్ అన్ని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఆకలిస్తుంది కదా, మేము మధ్యాహ్నం లంచ్ కి ఓన్లీ శాండ్విచ్ తిన్నాము.
సో ఇంకా డిన్నర్కి ఎక్కడ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే మా హస్బెండ్ చెప్పారు సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా, ఆ మాల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడికి నిజంగా ఫుడ్ చాలా బాగుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ కూడా ఇంత బాగుంటుందని. ఇక్కడ నేను మా బాబు చూసారా ఫుల్ ఎక్సైటెడ్ గా, మాకు ఇలా బీచ్లు ఉంటే చాలు, ఎప్పుడు బీచ్కి వెళ్ళినా వాడు నేను కలిసి మంచిగా చాలా క్యాండిడ్ మెమరీస్ చేసుకుంటాము. మా పాప ఇక్కడ చక్కగా ఎలాగో వాటర్లోకి వెళ్ళకపోతే చాలు, నాకు పిల్లలు వాటర్లోకి వెళ్తే చాలా భయం వేస్తుంది. లాస్ట్ టైం ఒకసారి బాంబేకి వెళ్ళినప్పుడు మా వాడు నీళ్ళలో పరిగెత్తాడు, నేనైతే పరిగెత్తేసి నా ఫోన్ కూడా పాడైపోయింది. సో ఇప్పుడైతే అలా చేయట్లేదు. సో వాళ్ళు మంచిగా ఆడుకుంటే మనకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం వచ్చేసాం సిఎంఆర్ సెంట్రల్ మాల్కి అన్నమాట. ఈ మాల్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది, ఆల్రెడీ బీచ్ లోనే మేము నైట్ వరకు ఆడేసుకొని 8 o'clock వరకు ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది, డిన్నర్ చేయాలి కాబట్టి ఇక్కడ సిఎంఆర్కి అయితే వచ్చాము. సిఎంఆర్కి ఎందుకు వచ్చామంటే మేము తీసుకున్న హోటల్ రూమ్ అక్కడికి దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడ చూసారా బిగ్ గైస్ తండూరి కెబాబ్స్ ఇట్లా వరుసగా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఒక కార్డు ఉంది. ముందు మనం ఒక కార్డు రీఛార్జ్ చేసుకుంటే మనం డబ్బులు కడితే ఒక 1000 రూపీస్ మన ఇష్టం ఎంతో కొంత రీఛార్జ్ చేసుకుంటే మనం ఈ స్టాల్స్ లో ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు. వాళ్ళు అది కట్ చేసేసుకుంటారు, ఎండింగ్ లో మనకి ఎంత మనీ ఉంటే అంత మనీ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఈ కెబాబ్స్ అనే దాంట్లో మేము వచ్చేసి చికెన్ 65 తీసుకున్నాము. ఇది కల్మి కబాబ్ వైజాగ్ ఫేమస్ అంట. ఇది ఓకే ఉంది టేస్ట్, మాకంత నచ్చలేదు. బట్ ఈ చికెన్ 65 ఉంది, అప్పా అమేజింగ్ ఉంది. నేను అసలు వైజాగ్ లో ఫుడ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. చాలా చాలా బాగుంది. ఇక్కడే కాదు, నెక్స్ట్ డే నేను ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఇంకా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ బోన్లెస్, ఇది కూడా చాలా టేస్టీగా ఉండింది. ఈ సిఎంఆర్ మాల్లో కూడా మేము జస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ కూడా మేము ఫ్లైట్ ఎక్కడానికి ముందు కూడా మేము సిఎంఆర్కి వచ్చాము. ఇక్కడ చూసారా ఇది సిఎంఆర్ సెంట్రల్ ఫుడ్ కోర్ట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ తీసుకొని మనము బిల్ పే చేస్తే మనకి ఎండింగ్ లో రిమైనింగ్ అమౌంట్ ఉంటే మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కార్డ్ తీసుకొని మేము ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. మా పాప ఎక్కడికి వెళ్ళినా మీరు నా వీడియోస్ చూసినట్టయితే తను ఫుడ్ తినదు, తను కామ్ గా ఉండాలంటే అలా ఒక పీస్ ఇచ్చి తనని కామ్ చేయడానికి అలా కూర్చోబెడతాం. మా బాబు సరిగ్గా ఫుడ్ తినలేదని చెప్పేసి ఇక్కడ బిగ్ గైస్ అని చెప్పేసి మనకి ఫ్రైడ్ చికెన్ ఒకటి ఉంది, అది ఇంకా చాక్లెట్ మూస్ తీసుకున్నాను. నాకు ఈ చాక్లెట్ మూస్ అంటే చాలా ఫేవరెట్, కాకపోతే నేను తినలేదులేండి, అది మా పిల్లల కోసం పెట్టేశాను. నేనైతే మంచిగా చికెన్ 65 ఇంకా బిర్యానీ తినేస్తే మంచిగా అది ఫుల్ సెట్ అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ ఉంటే చాలు, బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ కదా. ఇంకా అక్కడ ఫుడ్ అయితే తినేసి మేము వచ్చేసాం హోటల్ రూమ్ కి. ఇది వచ్చేసి హోటల్ రూమ్ టూర్ అనమాట. చిన్న హోటలే బట్ బాగుంది. ఐ మీన్ అంటే ఒక్క రోజుకి ఇది చాలు కదా. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ కే మనకి డైనింగ్ ఇచ్చారు, టేబుల్ మీరు చూసినట్లయితే, అలాగే ఒక బెడ్ అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ నెక్స్ట్ వాష్రూమ్. రూమ్ అయితే చాలా బాగుంది. మేము జస్ట్ 1 night స్టే చేయడానికి కాబట్టి ఇంతకంటే పెద్ద రూమ్ అయితే వేస్ట్ అన్నమాట. రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది, బాగుంది హోటల్ కూడా. ఇది వచ్చేసి వాష్రూమ్, ఇది వచ్చేసి రూమ్ టూర్ అన్నమాట. రూమ్ అయితే చాలా బాగుంది. ఈ నైట్ మనం స్టే చేసి పొద్దున్నే మనం వెళ్తున్నాము సింహాచలం నరసింహస్వామి టెంపుల్ కి. రూమ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ విండోస్ లో చూస్తే మంచిగా పీస్ఫుల్ గా గ్రీనరీ అంతా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం బయలుదేరాము సింహాచలం టెంపుల్ కి. నేనైతే మంచిగా రెడీ అయిపోయాను, పిల్లలకైతే ఏం రెడీ చేయలేదు, ఎందుకంటే పిల్లలిద్దరికి మనం గుండు చేపిస్తున్నాం అనమాట. సో వాళ్ళిద్దరిని పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు గుండు చేయించుకుంటున్నారు. సో వాళ్ళని అలానే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే గుండు చేయించుకున్న తర్వాత అక్కడే స్నానాలు అవన్నీ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్తాం కదా. సో మా వాడి జుట్టు చూసారా చాలా పెరిగిపోయింది. నేను అదే మా వాడికి చెప్తున్నా, మా వాడిని ముందే గుండు చేయించుకోవాలని ప్రిపేర్ చేయాలి, లేకపోతే వాడు చాలా ఫీల్ అవుతాడు. పిల్లలు అంతే కదా, వాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం ఉంటది. సో ఎప్పటి నుంచో నీకు గుండు చేయాలి నాన్న అలా ప్రిపేర్ చేస్తే ఓకే అంటాడు. వాడి జుట్టు మంచిగా చాలా పెరిగిపోయింది, గుండు చేయించడానికి కటింగ్ కూడా చేయించలేదు. ఎన్నో రోజుల నుంచి ఉన్న మొక్క అయితే ఇప్పుడు పిల్లలకి తీర్చేస్తున్నాము. వీళ్ళు చెప్పాను కదా
ఏది ఎక్కినా కూడా ఫస్ట్ నిద్రపోతారనమాట. ఆటో ఆర్ బైక్ వీళ్ళకి చల్లగాలి తగిలితేనే నిద్ర వస్తుంది, ఇంట్లో రాదు. ఇప్పుడు మనం సింహాచలం బయలుదేరిపోయాము. కొండ చూసారా, చాలా మంచిగా అనిపించింది నాకు ఈ సింహాచలం కొండ కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను సింహాచలంకి. సో చాలా రోజుల తర్వాత రావడం వల్ల నాకు చాలా ఎగ్జైటెడ్ గా మెమరీస్ మొత్తం రీక్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది. సేమ్ నాకు తిరుపతికి వచ్చిన ఫీలింగే వచ్చింది సింహాచలం వచ్చినా కూడా. ఈ కొండపైన వ్యూ కానీ కొండ మీద వెళ్ళడం కానీ అంతా నాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ లాగే అనిపించింది సింహాచలంలో కూడా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఈ డ్రైవర్ని నిన్న అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని బీచ్ దగ్గర వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. అతన్ని కూడా సింహాచలం అంట. నెక్స్ట్ డే వచ్చేసి వైజాగ్ నుంచి సింహాచలం తీసుకొచ్చేసారనమాట. సో ఇప్పుడు మనం సింహాచలం అయితే రీచ్ అయిపోయాము. చూసారా టెంపుల్, మనకి టెంపుల్ ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. సో మనకి గుండు చేయించుకునే వరకు అయితే నేను వీడియో తీసాను, ఎందుకంటే గుండు చేయించుకునే వరకే కదా మనకి టెంపుల్లోకి వీడియో ఎలా ఉండదు కదా ఎక్కడైనా కానీ. సో మనము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి సింహాచలం టెంపుల్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ మనం టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడ వెళ్తున్నాం మేము గుండు చేయించడానికి పిల్లలిద్దరికి. మా వాడు చూసారా, వాడి జుట్టు గుండైపోతుందని ఒక 100 సార్లు చూసుకుంటున్నాడు. వాడి జుట్టు అంటే అంత పిచ్చి అనమాట. అండ్ ఇక్కడ పాప వచ్చేసి జుట్టు ఇప్పుడు గుండైపోతుందని చెప్పేసి నేను అంటుంటే వద్దు 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 అంటుంది. పిల్లలు చాలా క్రేజీ కదా. మా పాప మీకు కామెడీ చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో. మా పాప ఎంత క్రేజీ తెలుసా, గుండు చేయించుకోవడానికి చాలా ఏడుస్తుంది. వెంటనే చిరంజీవి సాంగ్స్ పెట్టగానే అంత ఏడుపు కూడా దానికి ఎట్టుపోతుందో చిరంజీవి సాంగ్స్ పెట్టి గుండు చేయించాను పాపకి. ఇంకా ఏడుపు అంతే, ఎటు వెళ్ళిపోయితే తెలీదు, పరారండి. ఇలా ఇంత చిన్న పిల్లలు అసలు దానికి చిరంజీవి అంటే ఏం తెలుసో తెలీదు. తను చిన్నప్పటి నుంచి చిరంజీవి సాంగ్సే చూస్తుంది. లాస్ట్ 6 months అప్పుడు తనకి మొదటి గుండు పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు కూడా తను సేమ్ ఇలానే సాంగ్స్ పెడితే సైలెంట్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా పెడతాను, చాలా షాకింగ్ గా ఉంటది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా బాబుకి గుండు చేయిస్తున్నాం అనమాట. పాపని నెక్స్ట్ పట్టుకోవాలి, ఎందుకంటే తను బాగా ఏడుస్తుంది. సో అందుకని పాపని ముందు కాకుండా ఫస్ట్ మా బాబు ఇంకా మా హస్బెండ్ గుండు చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మేము పాపని మా హస్బెండ్ పట్టుకొని నేను ఒకవైపు సాంగ్స్ పెట్టి ఇన్ని కథలు పడితే కానీ అవ్వలేదు తనతో. తను చాలా క్రేజీ. ఇలాంటి చిన్న పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఇలా ఒక ఫేవరెట్ హీరోని పెట్టుకొని వాళ్ళ సాంగ్స్ చూస్తే ఎంత బాధనైనా మర్చిపోయే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్లో చెప్పండి. అది కాకుండా మాకు అర్థం కాని విషయం ఏంటంటే, చిరంజీవి ఆల్మోస్ట్ ఇప్పుడు హీరో కాదు, బట్ మా పాపకి ఏదో తెలిసినట్టే చిరంజీవి సాంగ్స్ అంటే మా పాపకి చాలా పిచ్చి. అంటే మా ఫ్యామిలీలో మా మదర్కి వాళ్ళకున్న చిరంజీవి అంటే పిచ్చి, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అట్లా మా పాపకు కూడా ఏమో జెనెటిక్స్లో వచ్చాయేమో, సో అలా చేస్తుంది అనమాట పాప. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాబుకి వాళ్ళ నాన్నకి ఇంకా తలనీలాలు అయితే అయిపోయింది. ఇప్పుడు పాప టైం అనమాట. పాప చూసారా చాలా ఘోరంగా ఏడుస్తుంది, తనకి చాలా భయం అనమాట. సో చాలా చాలా ఏడుస్తుంది. ఇంత ఏడుపు కూడా తను సాంగ్స్ పెట్టగానే అస్సలు ఏమి జరగనట్టు, వెనకాల ఏమి లేనట్లు తను ఏడుపు స్టాప్ చేసేసి మంచిగా అసలు వాళ్ళకి ఏమి రిస్క్ లేకుండా గుండు చేయించేసుకుంది. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ వీళ్ళకి మంచిగా స్నానాలు చేయించేసి రెడీ చేశాను అనమాట. గుండు చేయించుకున్న తర్వాత స్నానాలు చేసుకోవాలి కదా, స్నానం చేసుకొని ఇక్కడ మేము రెడీగా ఉండి ఇంకా నెక్స్ట్ దర్శనంకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ మేము దేవుడి నామాలు పెట్టించుకుంటున్నాం అనమాట. చాలా క్యూట్గా ఉంటారు కదా పిల్లలు దేవుడి నామాలు పెట్టుకుంటే. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇట్లా నామాలు ఉంటాయి కదా, పెట్టించుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేము కూడా పెట్టేసుకొని ఇంకా మేమైతే దర్శనంకి బయలుదేరాము. దర్శనంలో కెమెరా లేదు కాబట్టి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా మేము వెళ్తున్నాము ఫుడ్ తినడానికి. సో మనం వైజాగ్ లో ఉన్న ఈటర్స్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం అనమాట. ఇది వేరే ఫ్రెండ్స్ మనకి సజెస్ట్ చేశారు.
రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు మేము కలిసి ఈటర్స్ లో లంచ్ కి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ జింగ్ అమేజింగ్, అంత బాగుంది. ఇక్కడ మేము డ్రాగన్ చికెన్, చికెన్ 65 ఇంకా చికెన్ లాలీపాప్స్ ఇలా స్టార్టర్స్ తో స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగా బిర్యానీ ఇలా మంచిగా అన్ని ఆర్డర్ చేసుకొని ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. మా బాబు ఎందుకు అలిగాడు, అందుకే అలా కూర్చున్నాడు. వాడైతే సరిగ్గా ఫుడ్ తినలేదు. ఇది వచ్చేసి ఈటర్స్ రెస్టారెంట్ ఎంబియన్స్ అన్నమాట. చాలా చాలా బాగుంది ఎంబియన్స్. ఇది ఎంట్రన్స్ లో ఇట్లా కేక్స్ పెట్టారనమాట. మా వాడు ఆ కేక్స్ కావాలంటే అవి ఫేక్ కేక్స్ రా అని చెప్తే వాడు నమ్మేశాడు. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి ఇంకా అయిపోలేదు. మనం ఈ ట్రిప్ లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో అక్కడ నుంచి నెక్స్ట్ రిటర్న్ ఫ్లైట్ జర్నీ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. ఈ వీడియో అయితే ఇంకా పోస్ట్ చేస్తాను. సో see you soon in the next video. Until then, stay tuned, take care, bye bye.